ఇక ఇప్పుడున్న పిల్లల్లో మీ పిల్లలకి మనకు కూడా పెద్ద ప్రాబ్లం జుట్టు సమస్య. మనకున్న పెద్ద సమస్య ఏంటంటే జుట్టు, హెయిర్ ఫాలు, డాండ్రఫ్. ఇవి ఒక ఎత్తు అయితే వైట్ హెయిర్ పెద్ద సమస్య. చిన్నప్పుడే వైట్ హెయిర్ అంటే తెల్ల జుట్టు నల్లబడ్డం అనే దాంట్లో మనం కొంచెం లోతుగా చెప్పుకోవాలి. చిన్న విషయం, పెద్దేం కాదు. 14 సంవత్సరాల లోపు నడుస్తుంది అనుకోండి, దాన్ని బాలమెరుపు అంటారు. బాడీలో మినరల్స్ అంటే కాపర్ డిఫిషియన్సీ వస్తే వెంట్రుకలు కాపర్ రంగులకు మారి తెల్లగా అయిపోతాయి. 14 సంవత్సరాల లోపు వచ్చే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. దానికి మందుల ద్వారా హోమియోపతి కానీ ఆయుర్వేదంలో కానీ మంచి మందులు ఉన్నాయి. 14 ఏళ్ళ లోపు మాత్రమే తెల్ల వెంట్రుకలు నల్లబడతాయి. 14 సంవత్సరాలు దాటిన వెంట్రుకలు నల్లబడవు. ఇది ప్రకృతి ధర్మం. ఎందుకంటే మన ఆయుష్ 120 సంవత్సరాలు ఒకప్పుడు. 66 సంవత్సరాలు దాటాక తెల్లబడేది. ఇప్పుడు మన ఆయుష్ 60 ఏళ్ళు. 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి నడవడం సహజం. ఇంకా ఈ పొల్యూషన్లో, టెన్షన్లో, స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి ఇంకా ముందు నెలిసిపోవడం సహజం. ఆ నెలిసిపోయిన దానికి సహజంగా హెయిర్ ప్యాక్, హెయిర్ డై వేసుకోవచ్చు. సింపుల్గా ఏంటంటే గుంటకలవరాకు రాసుకోండి. అది ఓన్లీ సైడ్ ఎఫెక్ట్ లేని కలర్ మాత్రమే. కానీ తెల్ల వెంట్రుక 14 ఏళ్ళు దాటాక వచ్చే తెల్ల వెంట్రుక నల్లబడదు. కానీ మనం వేసుకుంటే ఒక నెల, 15 రోజులు, 3 వారాలు ఆ ప్యాక్ మనకి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్ ఉండదు, కెమికల్ లేకుండా. గుంటకలవరాకు రాసుకున్నారా? గోరింటాకు రేషియో తర్వాత చెప్తాను, ముందు ఐటమ్స్ రాసుకోండి. గుంటకలరాకు, గోరింటాకు, కరక్కాయ డై అనమాట. వీటి రంగుని పట్టి ఉంచుతుంది వెంట్రుకకి. డై కరక్కాయ, సున్నం, బెల్లం, కరక్కాయ రసం బాగా నూరి ఆ గానుగాడి ఇల్లు కట్టేవారు. ఆ ఇల్లు 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఉంటాయి. పూర్వం కోట్లన్నీ ఇప్పుడు దాకా ఎందుకున్నాయంటే సున్నం, బెల్లం, కరక్కాయ రసం కలిపి బాగా రుబ్బి దాంతో కట్టడం వల్లే. రాయి అతుక్కుపోతండి. ఒకవేళ కొట్టాలనుకోండి, కొడితే రాయి ఇరిగిపోతే తప్ప జాయింట్ కూడదు. అంత గట్టిగా, అంత గమ్మింగ్ కరక్కాయ. వెల్లుల్లి పై తొక్కలు ఉంటాయి కదా, వేస్ట్ రేకలు కాకుండా పైన ఒలిచేసిన తొక్కలు ఉంటాయి, రఫ్. అదంతా కొంచెం ఇలా కాలిస్తే, పెనంలో వేస్తే బ్లాక్గా అయిపోద్ది. ఇలా పెనంలో వేసి వేపితే నల్లగా అయిపోద్ది ఆ పొడి. ఇప్పుడు రేషియో ఏంటంటే గుంటకలరాకు 100 గ్రాములు, గోరింటాకు 50 గ్రాములు, కరక్కాయ 25 గ్రాములు, వెల్లుల్లి ఒక 10 గ్రాములు. ఇదంతా కలిపేసి, ఇదంతా పౌడరు, పైన పౌడర్ వేసి కలిపేసుకొని మీరు ప్యాక్ వేసుకోవాలన్నప్పుడు ఉసిరికాయలు తెచ్చుకోండి. ఎండిపోయిన ఉసిరికాయలు అవి మరగబెట్టండి. కొంచెం నీళ్ళ వేసి మరగబెడితే కషాయం వస్తుంది. ఆ కషాయంతో ఇది కలపండి. కలిపి హెయిర్ ప్యాక్లా వేసుకోండి. మీకు ఒక 3 వారాలు ఉంటుందన్నమాట. సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. దీనివల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది, డాండ్రఫ్ తగ్గుద్ది, హెయిర్ రీగ్రోత్. ఇందులో మీరు ఇంకా ఒక 10 గ్రాములు రేఖమందార పువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. రేఖమందారం ఎప్పుడు కూడా హెయిర్ రీగ్రోత్. పూర్వం మందార పువ్వు రుద్దుకునేవారు. ఇలా రుద్దుకుంటే, ఇలా రుద్దితే మసాజ్ అయ్యి ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి కొత్త రీగ్రోత్ వస్తుంది. మందార పువ్వు చాలా ఫాస్ట్గా రీగ్రోత్ చేయగలరు. రేఖమందార అది దేశవాళిది, చూసుకోండి. రేఖమందార, ఎర్రమందార మాత్రమే. ఇదంతా కలిపి పెట్టుకుంటే మీకు ఇంచుమించుగా 200 గ్రాములు వస్తుంది. ఇది మీరు మీ జుట్టుని బట్టి ఒక 25 గ్రాముల నుంచి 50 గ్రాముల లోపల వేసి కషాయం వేసి క్రీమ్లా కలుపుకొని ప్యాక్లో వేసుకోవడమే. వేసుకుని ఒక 1 అవర్ ఉండాలి. ఉండి స్నానం చేసేది. ఇది బ్లాక్గా బాగుంటుంది. ఎన్ని మీకు ఏంటంటే ఇది కలపడానికి ఒక 100 ml కషాయం కావాలి. మీరు ఒక 20 గ్రాములు ఎండి ఉసిరికాయలు తీసుకోండి. ఒక 2 కప్పులు నీళ్ళు వేసి ఒక 20 గ్రాములు ఉసిరికాయలు వేసి మరగబెట్టండి. ఆ నీళ్ళు మనం మరిగాక ఎంత పోగా మీకు 100 ml వాటర్ వస్తుంది. ఆ వాటర్ ఎంత పడుతుందో అంత కలుపుకోండి. పడినంత ఆ క్రీమ్లో కలుపుకొని పెట్టేస్తే బాగుంటుంది. అలాగే ఉట్టి హెయిర్ ఫాల్ అనుకోండి,
హెయిర్ ఫాల్ తగ్గి నాకు హెయిర్ రీగ్రోత్ రావాలండి, కొంచెం పొడుగ్గా ఎదగాలనుకోండి. మనకి 72 సంవత్సరాలు వచ్చే వరకు ఊడిపోయిన చోట కొత్త వెంట్రుక వచ్చే గుణం ఉంటుందండి. సహజంగా వెంట్రుకలు వచ్చి అవి ఊడిపోయాయి అనుకోండి, ఎప్పటికైనా రప్పించవచ్చు. అసలే రాలేదనుకోండి ఏం చేయలేం. కానీ 100 గ్రాములు కొబ్బరి నూనె, ఒక 25 మందార పువ్వులు, రేఖ మందార, ఎర్ర మందార పువ్వులు 25, అతి మధురం అని ఆయుర్వేద షాపులో అమ్ముతారు, అదొక 10 గ్రామ్స్, ఉసిరికాయ ఒక 20 గ్రాములు, ఉసిరికాయ ఎండి ఉసిరికాయ కానీ పచ్చి కానీ ఏదైనా పర్లేదు, ఎండి ఉసిరికాయలు ఒక 20 గ్రాములు. సో వీటికి ఏంటంటే ఎప్పుడు కూడా ఆయిల్లో మనం ఏదైనా హెర్బ్స్ వేసి మరగబెడతాం అనుకోండి, అవి ఈ మూలికలో ఉండే ఔషధ గుణం ఆయిల్లోకి అబ్జర్వ్ అవ్వాలంటే మధ్యలో కొంచెం కషాయము పాలుతో పాటు కలకం అంటాం, ఏదో ఒక ముద్ద ఉండాలన్నమాట, పేస్ట్ ముద్ద, ఏదో నూరిన ముద్ద ఉండాలి అందులో. అందుకని గుంటకలవరాకు పచ్చిది కానీ గోరింటాకు పచ్చిది కానీ మెత్తగా నూరి పేస్ట్, ఒక చెంచా పేస్ట్ అందులో వేయండి. మీకు వీలైతే కొబ్బరి పాలు తెలుసా, కొబ్బరిని కొట్టేసి పిండితే పాలు వస్తాయి, ఆ పాలు ఒక 50 ml అందులో వేయండి. వేసి చిన్న మంట మీద సిమ్లో పెట్టి మరిగించండి, మాడిపోకూడదు. అలా నెమ్మదిగా మరిగితే పూలన్నీ వదిలిపోయి కొంచెం డ్రై అయిపోతాయి అన్నమాట. ఆ స్టేజ్లో ఈ వేసిన పాలన్నీ ఆపరేట్ అయిపోతాయి, ఆయిల్ మాత్రమే తెల్లగా నురగలా వస్తుంటుంది. ఆ టైంలో తీయాలి. ఏమాత్రం వాటర్ ఉన్నా, వెట్ ఉన్నా, తడి ఉన్నా అది పాడైపోద్ది. ఆయిల్లో తడి ఉందో లేదో ఎలా చెప్పదు తెలుసా అండి, కొంచెం ఆయిల్ తీసి పక్క పొయ్యి మీద వేయండి, చురచురా ఉందనుకోండి వాటర్ ఉన్నట్టు, బొగ్గుమని మండింది అనుకోండి వాటర్ అయిపోయినట్టు. అలా వచ్చినప్పుడు శుభ్రంగా ఫిల్టర్ చేసి దాన్ని ఒక 7 days మాత్రం వాడకండి, ఇంట్లో డార్క్ అరలో పెట్టేసేయండి. 7 days తర్వాత ఈ వచ్చిన ఆయిల్కి మళ్ళీ 2 రెట్లు కొబ్బరి నూనె కలుపుకోండి, డైల్యూట్ చేయాలి, అది స్ట్రాంగ్ రాయకూడదు, అలాగా మళ్ళీ డైల్యూట్ చేయాలి ఇదంతా. ఆ డైల్యూట్ చేసి 2 వంతులు, ఇప్పుడు 100 గ్రాముల ఆయిల్ వచ్చింది అనుకోండి, 200 ml మళ్ళీ కోకోనట్ ఆయిల్ కలిపేసుకొని అది రాసుకోండి. రాయడం అంటే ఇళ్ళగా రాసేది కాదండి, ఆయిల్ ఎప్పుడు కూడా జుట్టు అంతా కాకుండా ముఖ్యంగా కుదుళ్ళ మధ్యలో పడి ఈ వేళ్ళతో మసాజ్ చేయాలి, అప్పుడు బాగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది. మళ్ళీ రూట్స్ వస్తాయి, ఈ ఉన్న వెంట్రుకలు స్ట్రాంగ్ అవుతాయి, కొత్తవి వస్తాయి. అది హెయిర్ ఫాల్. అదే డాండ్రఫ్ కూడా తగ్గుద్ది.